Hello everyone. So how are you all? Hope you are fine. So welcome to my channel Natural Biology. This is Shankar sir. In my previous class, I have completed about the dihybrid cross and as well as sex determination in the human being. అవునా సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటి, ఎవరు రెస్పాన్సిబుల్, ఇంకా ఏమైనా డౌట్స్ ఎలాంటి వచ్చే అవకాశం ఉంది, వాటికి అన్నిటికీ ఆన్సర్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి, ఆన్సర్ చేస్తాను. రైట్. సో టిల్ ద సెక్స్ డిటర్మినేషన్ వరకు అయితే ఏమి మెండల్ ఎక్స్పెరిమెంట్స్ అనేది ఇచ్చాడు. అవునా, ఫస్ట్ హాఫ్ లైక్ హెరిడిటీ అనేది ఫస్ట్ హాఫ్ లో హెరిడిటీ గురించి చెప్పాడు. ఇంకో సెకండ్ హాఫ్ లో ఇది ఎవల్యూషన్ గురించి చెప్పాడు. అవునా, లైక్ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 హెరిడిటీ పార్ట్ 1 పార్ట్ 2 లా హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ ఇస్ ద టాపిక్ నేమ్. ఓకే, ఎస్, మనం నేర్చుకుంటున్నాము టిఎస్ అండ్ ఏపీ 10th క్లాస్ బయాలజీ లెసన్ నంబర్ 8 హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఓకే, రైట్. హెరిడిటీ అనే టాపిక్ అయితే ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయింది. ఎందుకు ఇంకో 5% ఏమున్నది సార్ అంటే, ఒక యాక్టివిటీ ఉంది. అంటే మెండల్ ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేశాడు అని నేర్చుకోవడానికి ఒక యాక్టివిటీ ఉంది. దట్ ఈస్ జస్ట్ ఒక 5% ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాను. ఓకే, రైట్. లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, దట్ ఈస్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే ఏంది? అవునా, ఎవల్యూషన్ నథింగ్ బట్ చేంజెస్ రావడం. సో ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ చేంజెస్. అవునా, లైక్ మనము ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ మనం ఎలా ఉంటాము, మనం పుట్టినప్పుడు పిల్లాన్ని అంచనా వేస్తాం కదా, వాడు ఫాదర్ లా ఉన్నాడు, మదర్ లా ఉన్నాడు అని. సో లైక్ వైజ్ ద కంపారిజన్. ఓకే, వై దట్ కంపారిజన్, హౌ హీ గెట్ దట్ క్యారెక్టర్స్ పేరెంట్స్ నుంచి వచ్చాయి కదా. సో దట్ ఈస్ అంటే పేరెంట్స్ మరి ఎగ్జాక్ట్లీ 100% పేరెంట్ లా సేమ్ ఉన్నాడా అంటే లేడు. ఓకే, సమ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ మదర్, సమ్ క్యారెక్టర్ ఫ్రమ్ ఫాదర్. సో దట్ the new character which is developed, that is a new variant. కోవిడ్ లో కూడా మస్తు వేరియంట్లు చూసినాము, అవునా కదా. ఆల్ఫా వేరియంట్, బీటా, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్, అవునా కూడా ఫ్లోరినా ఏదో కొత్త వచ్చింది మళ్ళా, అవునా, ఫ్రాన్స్ లో. లైక్ కొత్త కొత్త వేరియేషన్స్ వస్తున్నాయి. హౌ దీస్ వేరియేషన్స్ ఆర్ గెట్టింగ్, అవి మోడిఫికేషన్స్, దే ఆర్ గెట్టింగ్ మోడిఫికేషన్ విత్ ద ఎన్వైరన్మెంట్. సో అలా ఎప్పటి నుంచి ఆర్గానిజమ్స్ మాడిఫై అవుతూ వస్తున్నాయి అని చెప్పడమే ఎవల్యూషన్. ఓకే, రైట్. సో ద వర్డ్ ఎవల్యూషన్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ లాటిన్ లాంగ్వేజ్ ఎవాల్వేర్. ఎవాల్వేర్ అంటే టు అన్ఫోల్డ్. అవునా, ఇలా ఈ బుక్ అనేది లైక్ ఏ ఓపెన్ బుక్ అనమాట, ఎప్పుడు క్లోజ్ ఉండదు అనమాట. ఆల్వేస్ ఇట్ విల్ చేంజ్, పేజెస్ తిరుగుతూనే ఉంటాయి. అన్ఫోల్డ్, రోలింగ్ అవుట్. The meaning is rolling out or unfold. Always changes occurs in the nature. According to the changes, organisms also undergo changes, modifications. That process is called evolution. Okay, right. Unfold. So the term organic evolution, evolution in the living organisms, nothing but organic evolution. Okay, given by Spencer, 1852. Herbert Spencer given the term organic evolution. అవునా, రైట్. అండ్ ఈ ఎవల్యూషన్ అసలు ఇంతకు ముందు ఏమనుకునేవారంటే మనుషులకు ఏం తెలియదు అప్పట్లో, లైక్ ఎన్షియంట్. ఓకే, లైక్ ఎన్షియంట్ పీపుల్. ఓకే, వాళ్ళకి ఏం తెలియదు, తినడం తిరగడం తప్పితే అడవులలో అది వెతుకుతూ ఇది వెతుకుతూ తిరగడం తప్పితే వాళ్ళకి ఏం లేదన్నమాట అప్పట్లో. అవునా, ఆ లైఫ్ బాగుంటది నౌ కంపేర్ టు దీస్ డేస్. అవునా, ఒక్కసారి ఊహించుకోండి, అడవులలో ఎవరు ఉండరు, ఎవరు ఎక్కడైనా తిరగవచ్చు, దేర్ విష్. ఓకే, ఫ్రీడమ్ అన్నమాట. అవునా, మనకు ఫ్రీడమ్ 1847 లో వచ్చినా కూడా అంత ఫ్రీడమ్ లేదు, వాళ్ళకున్నంత ఫ్రీడమ్ అసలు లేదు. రైట్. ఓకే, అలా తిరుగుతున్న రోజుల్లో చాలా సైంటిస్టులు అనేటివి డెవలప్ అయ్యారు. అవునా, లైక్ దే మేడ్ డిఫరెంట్ ఇన్నోవేషన్స్, న్యూ డిస్కవరీస్. ఇలా ఎవల్యూషన్ గురించి ఫస్ట్ టైం చెప్పింది మాత్రం లామార్క్, జేబి లామార్క్, జీన్ బాప్టిస్ట్ లామార్క్. Okay, was the first person to spoke about this evolution and to propose theory of evolution. ఈ ఎవల్యూషన్ పైన ఒక థియరీని కూడా ప్రపోజ్ చేశాడు. ఏంది అనేది నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఓకే, రైట్. అండ్ వి నో దట్ డార్విన్, చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. అవునా, ఈయన ఆర్గానిక్ ఎవల్యూషన్ కి ఫాదర్ అంటారు. చాలా డిస్కవరీస్ చేశాడు. అవునా, ఎవల్యూషన్ అంటే ఏంది, ఎవల్యూషన్ ఎలా జరుగుతుంది అవునా అనేది చెప్పాడు అనమాట. అందుకే ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటారు. సో ఎవల్యూషన్ మీన్స్ వాట్? ఎవల్యూషన్ డీల్స్ విత్ ద ఆర్గానిజమ్స్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. ఏం చేస్తుందట, ఇది ఫస్ట్ పాయింట్, ఆరిజిన్ ఆఫ్ లైఫ్.
అసలు లైఫ్ అనేది ఎర్త్ పైన ఎలా వచ్చింది, ఓకే, వచ్చిన లైఫ్ ఎలా చేంజ్ అవుతూ వస్తుంది నేచర్ కి, ఓకే, అండ్ ద డైవర్సిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆన్ ద అర్త్ త్రూ ఏజెస్. ఏజెస్ పెరిగిన కొద్దీ, టైం పాస్ అయ్యే కొద్దీ వాట్ ఆర్ ద చేంజెస్ ఆర్ టేకింగ్, మోడిఫికేషన్స్ ఏ విధంగా వస్తున్నాయి యాజ్ పర్ ద టైం ఏజ్. సో దట్ ఆల్స్ డీల్స్ విత్ ద ఎవల్యూషన్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒకవేళ గుర్తు లేకపోతే, ది ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ చేంజెస్ త్రూ ఏజెస్. ఓకే, ఈ ఏజ్ పెరిగే కొద్దీ, పీరియడ్ పెరిగే కొద్దీ ఏం చేంజెస్ వస్తున్నాయి మనలో అని నేర్చుకోవడమే ఎవల్యూషన్. ది ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ అంటే రావడం, గెట్టింగ్. అక్వైరింగ్ అనేది గుర్తు లేకపోతే గెట్టింగ్ అని. ది ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ చేంజెస్ ఇస్ త్రూ ఏజెస్ ఇస్ నోన్ యాజ్ ఎవల్యూషన్. మరి చేంజెస్ ఎందుకు వస్తాయి సార్? బికాస్ ఆఫ్ వేరియేషన్స్. వి గెట్ ద చేంజెస్ బికాస్ ఆఫ్ వేరియేషన్స్, అవునా? అయితే ఈ వేరియేషన్స్ జెనెటిక్ మెటీరియల్ ఉండే వేరియేషన్స్ కావచ్చు, వాటిని జెనెటిక్ వేరియేషన్స్ అంటారు, లేదా నార్మల్ గా ఉండే ఫిజికల్ వేరియేషన్స్ కూడా కావచ్చు. వీటిని అయితే ఏమంటారు నార్మల్ గా? అక్వైర్డ్ వేరియేషన్స్ అంటారు. అక్వైర్డ్ వేరియేషన్స్. ఓకే, జెనెటిక్ వేరియేషన్స్ ఆర్ డిఫరెంట్, అక్వైర్డ్ వేరియేషన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, వేరియేషన్స్ త్రూ డిఎన్ఏ ఆర్ కాల్డ్ జెనెటిక్ వేరియేషన్స్. నార్మల్లీ ఇలా ఎన్వైరన్మెంటల్ చేంజెస్ రావచ్చు, వేరియేషన్స్ కావచ్చు, దీస్ ఆర్ కాల్డ్ నార్మల్ అక్వైర్డ్ వేరియేషన్స్. సో జెనెటిక్ వేరియేషన్స్ ఓన్లీ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. వేరియేషన్ రావడానికి కారణం ఏంటి? వేరియేషన్ డెవలప్ డ్యూరింగ్ ద సెక్సువల్ రిప్రొడక్షన్ అండ్ ఎర్రర్స్ ఇన్ డిఎన్ఏ కాపీయింగ్. అవునా, ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ ఉండడం వల్లనే వేరియేషన్స్ వెళ్తున్నాయి. అవునా, ఫాదర్ నుంచి ఒక క్యారెక్టర్, మదర్ నుంచి ఒక క్యారెక్టర్. ఎప్పుడైతే ఆ మేటింగ్ జరుగుతుందో, ఆ మేటింగ్ జరిగేటప్పుడు స్పర్మ్ ఓవమ్ ఫర్టిలైజేషన్ ఎప్పుడైతే జరుగుతుందో, సో ఆ టైంలో ఈ క్రోమోజోమ్స్ క్రాసింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా, లేదా గ్యామెటోజెనిసిస్ లో కూడా. ఓకే, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్యామెటోజెనిసిస్ ఆర్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్, సో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చేంజెస్ అనేది సెక్సువల్ రీప్రొడక్షన్ ద్వారా వస్తాయి. అండ్ ఎర్రర్స్ ఇన్ డిఎన్ఏ కాపింగ్. అప్పుడు ఆ డిఎన్ఏ కాపింగ్ జరిగేటప్పుడు, అవునా, ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ జరిగేటప్పుడు, లేదా ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు, అవునా, కొన్ని డిఎన్ఏ సీక్వెన్స్ ఆర్డర్ లో చాలా చిన్న చిన్న తేడాలు వస్తాయి, ఎర్రర్స్ వస్తాయి. సో దట్ ఎర్రర్స్ ఈజ్ నోన్ యాజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఎవల్యూషన్. చేంజెస్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో సెక్సువల్ రీప్రొడక్షన్ అండ్ ఎర్రర్స్ ఇన్ ద డిఎన్ఏ కాపింగ్. ఎర్రర్స్ ఇన్ ద డిఎన్ఏ కాపింగ్ ని మ్యూటేషన్స్ అంటారు. ఓకే, ఎటువంటి చిన్న తేడా వచ్చినా, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఎటువంటి తేడా వచ్చినా క్రోమోజోమ్ సీక్వెన్స్ లో, డిఎన్ఏ సీక్వెన్స్ లో, ఇది ఫాదర్ డిఎన్ఏ, ఇది మదర్ డిఎన్ఏ అనుకుందాం, ఈ రెండు కలిసి కొత్త డిఎన్ఏ ఇస్తాయి. ఇలా కాపింగ్ జరిగేటప్పుడు ఏమైనా చేంజెస్ వస్తే వాటిని ఎర్రర్స్ అంటారు. నథింగ్ బట్ మ్యూటేషన్స్. సో మ్యూటేషన్స్ ఆల్సో లీడ్ టు వేరియేషన్స్. ఓకే, సో ఈ వేరియేషన్స్ ఉండడం వల్ల ఆర్గానిజమ్స్ లో బెటర్ క్యారెక్టర్ డెవలప్ అవుతాయి. సో ఆర్గానిజమ్స్ గెట్ డెవలప్ న్యూ క్యారెక్టర్, బెటర్ క్యారెక్టర్ ఫర్ దర్ బెటర్ సర్వైవల్. ఓకే, లెట్ us learn this concept. What is mean by variation and what is mean by evolution by a simple example. Variations in beetle population. అవునా, let us illustrate. అవునా, ఒక ఊహిద్దాం. సో లెట్స్ సి ద గ్రీన్ కలర్ బుషెస్ ఉన్నాయి అక్కడక్కడ, పచ్చని పొదలు ఉన్నాయి, గ్రీన్ కలర్ పొదలు ఉన్నాయి, గడ్డి ఉంది. సో ఆ గ్రీన్ కలర్ బుషెస్ సెవరల్ బీటిల్స్ ఆర్ లివింగ్. ఒక రెడ్ కలర్ బీటిల్స్ ఆర్ లివింగ్ అనుకుందాం. గ్రూప్ ఆఫ్ 12 రెడ్ కలర్ బీటిల్స్. ఎన్ని ఉన్నాయట? 12 రెడ్ కలర్ బీటిల్స్. ఓకే, ఇమేజ్ ఉంటుంది ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. సో ఏ గ్రూప్ ఆఫ్ 12 బీటిల్స్ ఆర్ లివింగ్ ఇన్ ద గ్రీన్ కలర్ బుషెస్. ఓకే, సో ఇమాజిన్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ద బీటిల్స్ ప్రేడ్ బై క్రోస్. ఈ క్రోస్ అనేటివి వీటికి ప్రేస్ అనమాట. దిస్ క్రోస్ విల్ ఈట్ టు దిస్ బీటిల్స్. అవునా, ఈ బీటిల్స్ ని తింటున్నాయి కాబట్టి బీటిల్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది, డిక్రీజింగ్ ద బీటిల్ పాపులేషన్. ఓకే, అండ్ వైల్ దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ నంబర్ డ్యూరింగ్ ద సెక్సువల్ రీప్రొడక్షన్, ఈ డిఎన్ఏ లో కాపింగ్ జరగడం వల్ల నేచర్ సెలెక్టెడ్ వన్ మోర్ కలర్ టు ద బీటిల్. అవునా, ఆ కొన్ని బీటిల్స్ ఏమో వచ్చే నెక్స్ట్ జనరేషన్ లో కొన్ని గ్రీన్ కలర్ గా కూడా వచ్చాయి. సో గ్రీన్ కలర్ ఎప్పుడైతే వచ్చాయో, రెడ్ కలర్స్ బీటిల్స్ ఎప్పుడైతే తగ్గిపోతున్నాయో, అవునా, ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ దిస్ ఇస్ బికమ్ ఏ వేరియేషన్. గ్రీన్ కలర్ అనేది ఒక వేరియేషన్ క్రియేట్ చేసింది. ఓకే, యూ కెన్ సి అది కేస్ 1, సిచ్యువేషన్ 1 అనుకుందాం. దాన్ని సిచ్యువేషన్ 1 లో ఏం జరుగుతుంది? సో ఏ గ్రూప్ ఆఫ్ 12 beetles, red color beetles living on the green color bushes. So these red color beetles are eaten by crow. So hence some of the beetles are changed into green color. Now
when the red color beetle number is decreasing, green color beetle's number is increasing in the next generation. Likewise, green color passed to the next generation. After few years or few days or few months, total the 12 beetles are turned into green color. Why? Because green color on the green color bushes is not identify the crow. Crow అనేది ఈ గ్రీన్ కలర్ బుషెస్ పైన ఉన్న బీటిల్స్ ని ఐడెంటిఫై చేయలేకపోతుంది. సో హియర్ గ్రీన్ కలర్ ఈస్ గివెన్ ద అడ్వాంటేజ్ టు దిస్ బీటిల్ పాపులేషన్ ఫర్ దేర్ బెటర్ సర్వైవల్. అవునా కదా? దట్ ఈస్ కేస్ 1. కమ్ టు సిచ్యువేషన్ 2 చూద్దాం. సిచ్యువేషన్ 2, ఓకే, we can see the diagram. సెకండ్ డయాగ్రామ్ చూడండి, సెకండ్ లైన్. ఇన్ సిచ్యువేషన్ 2 ఏం జరుగుతుంది? ఇమాజిన్ సేమ్ గ్రీన్ కలర్ బుష్, రెడ్ కలర్ బీటిల్స్ ఆర్ లివింగ్ ఇన్ ద గ్రీన్ కలర్ బుషెస్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలిఫెంట్ ఈస్ కమింగ్ అండ్ స్టాంప్స్ ఆన్ ద బుషెస్. ఒక ఎలిఫెంట్ వెళ్తూ వెళ్తూ అక్కడ అడుగు పెట్టి ఇలా వెళ్తుంది అనమాట. అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద బీటిల్స్ ఆర్ డైడ్. అవునా? అన్ఫార్చునేట్లీ కాదు, కాలు పెడితే యాక్సిడెంటల్లీ దే మే డైడ్. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ బీటిల్స్ ఆర్ అలైవ్. అవునా? కొన్ని బీటిల్స్ అనేవి బతుకున్నాయి. అవి ఏవి అంటే అక్కడ బ్లూ కలర్ బీటిల్స్ అనమాట. సార్ ఈ బ్లూ కలర్ ఏం నుంచి వచ్చింది సార్ అని అనుకోవద్దు. బికాస్ నేచర్ సెలెక్టెడ్ ద కలర్ టు దట్ బీటిల్ పాపులేషన్ ఫర్ దర్ సర్వైవల్. అవునా? ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా ఈ బ్లూ కలర్ బీటిల్స్ ని నంబర్ ని ఇంక్రీజ్ చేసుకున్నాయి. అట్లా అని చెప్పేసి బ్లూ కలర్ బీటిల్స్ అవ్వట్లేదని కాదు. ఎలిఫెంట్ ఈస్ గోయింగ్ త్రూ ద బుషెస్, స్టాంపింగ్ ఆన్ ద గ్రీన్ కలర్ బుషెస్, అండ్ బ్లూ కలర్ బీటిల్స్ కూడా చనిపోతున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద అలైవ్ ఏవైతే బతుకున్నాయో అవి మాత్రం బ్లూ కలర్ గా ఎక్కువ ఉన్నాయి. సో దిస్ కలర్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఓకే, దట్ ఈస్ ద సిచ్యువేషన్ 2. కమ్ టు సిచ్యువేషన్ 3. సేమ్ ఇమాజిన్ గ్రీన్ కలర్ బుషెస్ ఆర్ దేర్, ఓకే, రెడ్ కలర్ బీటిల్స్ ఆర్ లివింగ్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దిస్ బుషెస్ ఆర్ అటాక్డ్ బై ఎ డిసీజ్, ప్లాంట్ డిసీజ్. ఈ పొదలకు ఏమొచ్చింది అంటే రోగం వచ్చింది. అండ్ లీఫ్ మెటీరియల్, ఫుడ్ మెటీరియల్ అనేది చాలా విపరీతంగా తగ్గిపోయింది. సో దట్ ఈస్ వై దీస్ బీటిల్స్ ఆర్ నాట్ గెటింగ్ నరిష్డ్ ప్రాపర్లీ. సరిగ్గా ఫుడ్ అందట్లేదు వాటికి. దట్ ఈస్ వై సైజ్ ఆఫ్ ద బీటిల్ ఈస్ డిక్రీజ్డ్. అవునా? అవి బక్క సక్కిపోయినాయి, పాపం సన్నగా అయిపోయినాయి. దట్ ఈస్ ద డయాగ్రామ్ 2, థర్డ్ లైన్ డయాగ్రామ్ యూ కెన్ సీ. దెన్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఫ్యూ మంత్స్, కొన్ని నెలల తర్వాత కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కానీ ఏం జరిగిందట అంటే, నౌ ఇమాజిన్ అది సమ్మర్ సీజన్ అనుకుందాం. మొత్తం చెట్లన్నీ లేవు కాబట్టి ఆ బీటిల్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అయిపోయినాయి. ఫుడ్ అనేది సరిగా దొరకలేవు, బాగా చిక్కిపోయినాయి. వెన్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ రైనీ సీజన్ వచ్చింది, మళ్ళీ వర్షాలు బాగా పడ్డాయి. అండ్ డిసీజ్ ఆల్సో ఎలిమినేటెడ్. అవునా? అప్పటిదాకా నా ఎండలకు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చచ్చిపోయింది. దెన్ ప్లాంట్ గివెన్ ద న్యూ లీవ్స్ ఇన్ ద న్యూ సీజన్. అవునా? ఇంకా వచ్చిన రైనీ సీజన్ లో కొత్త లీవ్స్ వచ్చాయి. అగైన్ ద బుషెస్ ఆర్ గ్రీన్, okay, getting most of the food material. Now beetle again started eating, size is increased. Malli beetle yokka size perigindi. Okay, so these are the 3 different situations. Now tell me, ekkada variation jarigindi? Situation 1, situation 2 లో వేరియేషన్స్ జరిగాయి. బికాస్ త్రూ సెక్సువల్ రిప్రొడక్షన్ జెనెటికల్ వేరియేషన్ జరిగాయి. చేంజెస్ అక్కర్స్ త్రూ ద డిఎన్ఏ త్రూ సెక్సువల్ రిప్రొడక్షన్. బట్ బాడీ సైజ్ ఇంక్రీజ్ కావడం, బాడీ సైజ్ డిక్రీజ్ కావడం ఈజ్ నాట్ ఏ వేరియేషన్ అండ్ నాట్ ఏ ఇన్హెరిటెన్స్ అండ్ నాట్ ఏ ఎవల్యూషన్. సిచ్యువేషన్ 1 అండ్ సిచ్యువేషన్ 2 లో ఎవల్యూషన్ జరిగింది. బట్ సిచ్యువేషన్ 3 లో ఎవల్యూషన్ జరగలేదు. అవునా? ఎందుకంటే ఎవల్యూషన్ జరగాలి అంటే త్రూ డిఎన్ఏ త్రూ సెక్సువల్ రిప్రొడక్షన్ జరగాలి. ఇలా బాడీలో జరిగే చేంజెస్ ని అక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటారు. అటువంటి వేరియేషన్స్ ని అక్వైర్డ్ వేరియేషన్స్ అంటారు. వీటి ద్వారా జరిగే వేరియేషన్స్ ఏవి? జెనెటిక్ వేరియేషన్స్. వీటి ద్వారా జరిగే సిచ్యువేషన్ 3 లో జరిగే వేరియేషన్స్ ఏంది? అక్వైర్డ్ వేరియేషన్. సో జెనెటిక్ వేరియేషన్స్ ఓన్లీ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్. అక్వైర్డ్ వేరియేషన్స్ విల్ నాట్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్. అవునా? ఇలా చిన్న చిన్న చేంజెస్ రావడం, బీటిల్ పాపులేషన్ లో వాటి యొక్క కలర్ లో చేంజెస్ రావడమే జెనెటిక్ డ్రిఫ్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. జెనెటిక్ డ్రిఫ్ట్ లేదా డ్రిఫ్ట్ అంటారండి. DRIFT. వాట్ ఈస్ మీన్ బై జెనెటిక్ డ్రిఫ్ట్? ఓకే, చేంజెస్ అక్కర్స్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్మాల్ పాపులేషన్. ఓకే, వాటి యొక్క జెనెటిక్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ రావడం ఎక్కడ? చిన్న పాపులేషన్. దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్ డ్రిఫ్ట్.
ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మైక్రో ఎవల్యూషన్. ఏమంటారు దీన్ని? మైక్రో ఎవల్యూషన్. ఎవల్యూషన్ లో మళ్ళీ చిన్న 2 రకాలుగా ఉంటాయి కదా, పెద్ద చేంజ్ రావడం స్పీషియేషన్, చిన్న చేంజ్ రావడం మైక్రో ఎవల్యూషన్. మ్యాక్రో ఎవల్యూషన్ ఏ బిగ్ చేంజ్, మైక్రో ఎవల్యూషన్ is a small change. Okay, small change nothing but changes in the small population. Right, this is about the today's class, introduction of the evolution. Evolution అంటే ఏంది? We have learned in different situations what is the evolution. Evolution ఎక్కడ జరిగింది అని. In the upcoming class, theories of evolution proposed by Lamarck and as well as Darwin, and also దాని తర్వాత క్లాస్ లో ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ గురించి ఉంటుంది, అవునా? సో దాని తర్వాత ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ తర్వాత హ్యూమన్ ఎవల్యూషన్ ఏ విధంగా జరుగుతుందో కూడా చెప్తాను. అంటే ఆల్మోస్ట్ ఒక 3 క్లాసెస్ లో ఈ లెసన్ అనేది కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. క్లాస్ నచ్చితే మాత్రం ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మాత్రం కొంచెం ఎంకరేజ్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.